హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో కప్పు గోధుమ పిండితోటి ఒక ఈవినింగ్ స్నాక్ అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ కచోరీలు. చేయడం కూడా చాలా ఈజీ అండి. సమోసాల కంటే కూడా చాలా ఈజీగా మనము వీటిని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కచోరీలని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ కచోరీల ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండికి సరిపడా ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా వేసేయకుండా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అరచేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా చేతితోటి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. హీట్ చేసిన ఆయిల్ని అయితే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఆయిల్ ఎక్కువైనా కూడా మనకి కచోరీలు సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ లేదంటే బటర్ అయినా కూడా ఏదైనా వేడి చేసినది వేసేసుకొని ఒక్కసారి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ తోటి ఈ విధంగా కలిపేసేసుకొని తర్వాత చేతితోటి ఈ విధంగా పిండిని బాగా ఈ విధంగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. వేసిన ఆయిల్ పిండికి పట్టే విధంగా చూసుకోవాలి. మీరు దీని ప్లేస్లో నేను గోధుమ పిండితో చేస్తున్నాను కదండి, సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలాగ వేసిన ఆయిల్ పిండికి బాగా పట్టిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇలాగ మనకు పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలండి. ఈజీగా మరలా పట్టుకుంటే ఇలాగ చూడండి సపరేట్ అయిపోయే విధంగా ఉండాలి. అంటే వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నుంచి అయితే కొంచెం తక్కువే పడతాయండి వాటరు. నార్మల్ వాటర్తోనే ఈ విధంగా చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు మనము స్టఫింగ్ తయారు చేసుకుందాము. ముందుగానైతే నేను ఇలాగ ఒక 4 చిన్న సైజు బంగాళదుంపలను అయితే ఇలాగ బాయిల్ చేసుకున్నాను. పైన ఉన్న ఆ పీల్ మొత్తాన్ని కూడా తీసేసి మ్యాష్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మనకి గడ్డలు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను సోంపు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను ధనియాలను అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వీటిని లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకుని ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ స్టఫింగ్కి సరిపడా సాల్ట్ నేనైతే ఒక అర టీ స్పూన్ వరకు వేసాను. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక అర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఎక్కువ స్పైసీగా ఉండవండి ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకొని వీటిని సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఈ బంగాళదుంప మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక 7 నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో ఒక అర చెక్క ఈ విధంగా నిమ్మకాయ పిండి వేసేసుకోండి. ఇది కంప్లీట్గా ఈ స్టఫింగ్ అనేది కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము కచోరీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనకి 10 నిమిషాల తర్వాత పిండి కూడా చక్కగా నానుతుందండి. మరలా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని బాగా నీట్ చేసేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో పిండిని అయితే ఈ విధంగా డివైడ్ చేసేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద సైజే చేస్తున్నానండి. మనకి నిమ్మకాయ సైజు కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను పిండి. కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ డివైడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలాగ అరచేతుల మధ్య పెట్టుకొని ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో బొటన వేళ్ళతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా మీరు ఇలా తిప్పుకున్నారంటే మనకి ఇలాగ ఒక గిన్నె షేప్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఈ లోపల స్టఫింగ్ సరిపడా పెట్టుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే పెట్టాను నేను. పైన ఎడ్జెస్ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా వాటర్ తోటి పైన ఈ విధంగా తడుపుకుంటే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. ఆయిల్లో మనకి ఫ్రై అయ్యే టైంలో
ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకొని మనకి స్టఫింగ్ బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని నిదానంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇవి కొంచెం మనకి ఇలాగ కొంచెం థిక్గానే ఉంటాయండి. మీకు కావాలి అంటే చపాతీ పీట మీద పెట్టేసుకొని లైట్గా చాలా జెంటిల్గా మీరు ప్రెస్ చేసుకోండి, సరిపోతాయి. ఫస్ట్ అయితే ఒక వాయికి సరిపడా తయారు చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే మీడియం హీట్ ఉండాలండి, ఓవర్ హీట్ అవ్వకూడదు. జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఇవి నిదానంగా వాటంతట అవి పైకి వచ్చేంత వరకు కదిలించకూడదండి. ఇవి స్లోగా ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగ పైకి మనకి పూరీలాగా పైకి వచ్చేస్తాయండి, తేలుతూ ఉంటాయి ఆయిల్లో ఇలాగా. అప్పుడు ఇలాగ గరిటె తీసుకొని కొంచెం ఆయిల్ని వాటి మీదకి కచోరీల మీదకి వేసుకొని చక్కగా పొంగుతూ వస్తాయి ఇవి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి కూడా ఇవి మందంగా ఉంటాయి కదా, కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వేగడానికి కూడా మనకి 10 to 15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇలాగ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా కెచప్ ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కచోరీలు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్